మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. మోహన్ రెడ్డి పోయినట్టున్నావు? పని ఉన్నాక గిడాక వేస్తుండే. సరేగా నీతో ఒక ముచ్చట మాట్లాడాలి. పర్లేదే, ఏం ముచ్చట చెప్పే. ఏం లేదే, ఒక ముచ్చట. మీ అదిన కొడుకున్నాడట కదా, నౌకరీ చేస్తాడట కదా. అయితే మా అన్న బిడ్డ ఉన్నది, ఇక మా వాళ్ళు ఉండి నౌకరీ చేస్తాడు కదా, అడిగి చూడమని అంటే అడుగుతున్నా. మరి ఒక ముచ్చట తెలుసుకొని చెప్పు. సరే మర్చిపోకు మరి మోహన్. సరే అన్న, ఇదే పోకట మా వదిన ఇంటికి పోతా, వదిన అడుగుతా. వదినే ఎటు పోతున్నావు? నీతో మాట్లాడాను కదే. నేను ఎటు పోతున్నాను? నార్మల్ ఎండిపోతుంది, నీళ్ళు పెట్టబోతున్నా. అయ్యో వదినే, నార్మల్ బిందెతో నీళ్ళు పోతావా? పంపులా నీళ్ళు దిగిపోతున్నాయి, బిందెతోటి నీళ్ళు పోస్తాను తీసుకుపోతున్నా. సరే వదినే, నీతో ముచ్చట మాట్లాడడానికి వచ్చిన. ముచ్చటనా? ఏం ముచ్చట? ముందు కూర్చో. చెప్పు చెప్పు, ఏం ముచ్చట? సరే కానీ వదినే, కొడుకు లగ్గం చేస్తారా? శ్రీరాముల పల్లెకాడ పిల్లుంది అడుగుమన్నారు. ఆడు మొన్ననే నౌకరి పని మీద పట్నం పోయిండు, ఆకాశ పండగకి వస్తాడు. ఆడు వచ్చినాక అంతోటి ఇషారం చేసి చెప్తా, సరేనా? సరే వదినే, వచ్చినాక ఇషారా చేసి చెప్పు. పంపు చల్లగుండా, పంపులు ఎప్పుడు నీళ్ళు దిగిపోతాయి. ఈ రిపేర్ రోడ్ చల్లగుండా, అత్తలేకపాయ రిపేర్ చేస్తలేకపాయ. రోజు ఇదే బాగోతాం కాబట్టే మోసి 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 ఆష్టకత్తాంది, రెక్కలన్నీ పోతున్నాయి, కొద్ది బిందెలు పడుతున్నాయా. అబ్బా, పోసి పోసి నిలబడతాయి, నీళ్ళే ఎత్తలేకపాయే. ఎన్నిసార్లు పోయానో ఏం చేయానో ఏమో. ఇప్పుడు వచ్చినవురా? ఎండలు ఈడికి ఎందుకు వచ్చినవురా? రేపో మాపో నౌకరికి పోయేటోడివి, ఇంటికన్నా తిరంబడితే అయిపోవు కదా. అమ్మ, ఇక నేను నౌకరి చేయనమ్మా, ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటా, నీకు తోడుకుంటా. ఏంద్రా వ్యవసాయం చేసుకుంటే ఇన్నే ఉంటావా? ఇంత కష్టపడి చదివిస్తే వ్యవసాయం చేస్తా అంటారా? ఏంద్రా వ్యవసాయం చేస్తే నీకు ఇల్లు ఉండదు, నాకు ఇల్లు ఉండదురా. పిల్లని కూడా ఓళ్ళు ఇయ్యరు, మన ఇంటి ముఖాన్ని కూడా ఓళ్ళు రారురా. చెప్తే ఇనురా. అమ్మ, పిల్లని ఓళ్ళు లేకపోయినా పర్లేదు, నేను వ్యవసాయం చేస్తా. ఏంద్రా వ్యవసాయం చేస్తావా? ఏదేమైనా వ్యవసాయం చేస్తామ్మా. ఏంద్రా ఎంత చెప్పినా ఇంటలేవు కదా, నీ సుఖం నువ్వు గుర్తావు. మరే ఎంత చెప్పినా ఈయనమేమ్రా, లక్షలు నౌకరు వేసి పెట్టుకున్న వ్యవసాయం చేస్తా అంటావు. ఎవరైనా పిల్లలు ఇస్తారు ఇట్లా చేస్తే? లక్షలు సంపాదించినా, కోట్లు సంపాదించినా నీ పక్కన ఉన్న సంతోషం ఉండదమ్మా. నేను వ్యవసాయం చేస్తా, నీకు తోడుకుంటా. ఏం వ్యవసాయం చేసాడో ఏమోరా, రూపాయి మిగిలది.
హలో మల్లేశం, చెప్పే. పిల్లగాళ్ళని అడిగినావా? మన అమ్మాయి పేరు మీద రేపెల్లుండి మాత్రమే మంచి రోజులు ఉన్నాయంట. మరి పిల్లగాళ్ళను రేపన్న ఎల్లుండి రమ్మని చెప్పు. సరే అన్న, మరి నేను వాళ్ళతోటి విచారించి చెప్తా. సరే, మోహన్కి అయితే ఫోన్ చేద్దాం. మోహన్. అన్న చెప్పే. నేను మొన్న చెప్పిన ముచ్చట తెలుసుకున్నాం మీ వదిన వాళ్ళతోటి. మళ్ళీసారి వదిన అడిగేస్తా మరి. రేపెల్లుండి పిల్ల పేరు మీద మంచి రోజులు ఉన్నాయట. అదే మీ వదిన కొడుకును రప్పిస్తే మాట్లాడదాం. సరే సరే, ఓకేనే. అదినే ఏంది పిల్లగా చెప్పు. పిల్లలు మళ్ళీ ఫోన్ చేశారు. అదినే ఈ 2 రోజులు మంచి రోజులు ఉన్నాయట, పిల్లలు కూడా రమ్మన్నారు. మనడు కూడా వచ్చింది కదా. నిన్ననే వచ్చిండు. పిల్లడు వచ్చింది కదా, రేపే వస్తున్నా చెప్తా వాళ్ళకు. సరే రావనే. మల్లేశన్న, పిల్లలకు చెప్పే రేపు వస్తున్నా చెప్పు. సరే చెప్తాం మా అన్నోళ్ళకి మరి. సరే మంచి. హలో అక్క, రేపు సిరిన్స్ కూడా పిల్లగాళ్ళు వస్తారు, నువ్వు రా. సరే సరే. మరి పిల్లగాడు ఏం పని చేస్తాడు? హైదరాబాద్లో నౌకరీ చేస్తాడు అక్క. హైదరాబాద్లో నౌకరా? సరే సరే. జరా పొద్దుగాలే రాజు. సరే, పొద్దుగాలనే వస్తా. హలో బిడ్డ, నాన్న రేపు చెల్లెని చూడ పిల్లగాళ్ళు వస్తారు, నువ్వు అల్లుడు జల్ది రాండి. ఆయన ఏ పండుగ పబ్బానికి వచ్చిందని ఇప్పుడు వస్తాను నాన్న. ఆయనకు లీవ్ దొరకదని నీకు తెలుసు కదా. ఆయన ఆఫీస్ పని మీద మద్రాసు వేయండు, నేను ఒక్కదాన్నే వస్తా. అరే విజయ్, ఇంకా రెడీ కానీ రారా. నేను రెడీ అయినా, రా జల్దీ పోదాం. నేను కూడా రెడీనమ్మా. ఇప్పుడే వస్తుందా? కాలే కట్టుకొని లోపల రండి. కూర్చోరు కూర్చోరు. ప్రయాణం మంచిగా సాగిందా? అందరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నామే. అమ్మ రజని, మంచినీళ్ళు తీసుకురా అమ్మా. నీళ్ళు తాగుర్రి. పిల్లగాడు ఈయననేనా? ఈయననే పిల్లగాడు. పిల్లగానికి ఏంది బంగారం. మనం బంగారం అనుకుంటే ఏం లాభం? ఈ రోజులల్లా పిల్లగానికి పిల్ల నచ్చాలే, పిల్లకు పిల్లగాని నచ్చాలి. అట్లా నచ్చుకున్నప్పుడే బంగారం. ఏమైంది, పిల్లగాడు మంచిగా లేడా? మనకు నచ్చితే అయిపోయినా వాళ్ళకు నచ్చుకుంటే మంచిగా ఉన్నట్టు. అమ్మ రజని, చెల్లె రెడీ అయిందా? రెడీ అయింది నాన్న, అత్తంది.
పిల్లగానికి పిల్ల నచ్చిందో లేదో తెలుసుకోండి. పిల్లగా నచ్చిందో లేదో మేము తెలుసుకుంటాం. అమ్మ రాజని చెన్నై లోపలికి తీసుకోపో అమ్మ. మీరు పిల్లగాని అభిప్రాయం ఏందో తెలుసుకొని మాకు చెప్పు. మొహమాటం అనిపిస్తే సాటుకోయి పిల్లగాని అడిగి చెప్పుర్రి. మొహమాట ఏం లేదు, నాకు పిల్ల నచ్చింది. పిల్లకు నేను నచ్చినా లేదో అడిగి తెలుసుకోండి. అక్క అమ్మ అభిప్రాయం ఏందో తెలుసుకోకు. సరేరా పోతాను. పిల్లగా నచ్చిందానే నీకు? చెల్లె నీకు ఓకే నానే, నచ్చితే నచ్చిందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. మీ ఇష్టమే నా ఇష్టం అక్క. నాన్న పిల్లగానికి నువ్వు నచ్చినవాడు, పిల్లగానికి నచ్చిండా తల్లి? మీ ఇష్టం నాన్న. మీకు అత్తయ్యకి అక్కకి నచ్చితే నాకు నచ్చినట్టే. నా బంగారు తల్లే, నచ్చిందట పిల్లకు కూడా. పిల్లకు కూడా పిల్లగాని నచ్చిండు. ఇక కట్న కాలకనే ఏమన్నా ఉంటే మాట్లాడుకుందామా? ఇంకెంత వదినే, అమ్మాయి నచ్చింది కదా, కట్నం ఎంత అడుగుతావు అడుగు. నేనేం అడుగుతాను? ఆనబిడ్డ నాకు ఎడగొట్టుకుంటారా? ఇగో ఎవరి బిడ్డ నాలుగు ఎడగొట్టుకోరు కానీ కట్నం ఎంత పోసుడు అనేది కుల్ల మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. నీకే తెలుసు కదా మల్లేశం, నువ్వే అడిగితే అయిపోతుంది కదా. ఇగో పిల్లగాళ్ళకైతే అన్ని రకాలుగా మంచిగానే ఉన్నది. 50 లక్షలు పోసి 5 తులాల బంగారం పెడతాను అవుతుంది. 50 లక్షలు అయితే మా వద్దాం కానీ 5 తులాల బంగారం పిల్లగాడు ఏం చేసుకుంటాడు? 3 తులాలు అయితే పెడతాం. అయ్యో పిల్లగానికి మెడల చైన్, చేతికి బ్రాస్లెట్ 3 తులాలకే అవుతుందా? ఎందుకు కాదు? తులంన్నరల చైన్ అవుతుంది, తులంన్నరల బ్రాస్లెట్ అవుతుంది. మొత్తం మీకు 3 తులాలు పెడతాం. మరి మీరు మా చెల్లెకి ఎంత పెడతారో చెప్పుర్రి. ఎంత పెట్టమంటారు అడుగుండ్రి. మా పిల్ల మీ ఇంటి పిల్ల అయినట్టే. ఎంత బంగారం పెట్టుకున్నా మీ ఇల్లే చేరుతుంది. ఎంత పెట్టుడు అనేది 10 మందిలో మాట్లాడుకుంటే నయ్యం కదా. ఓ 50 తులాలు అయితే పెట్టుర్రి. మీరు ఇచ్చే 50 లక్షలు 50 తులాల బంగారానికి అవుతాయి. ₹1 కోటి పోయుండ్రి. మీరు అన్నట్టు 50 తులాల బంగారం పెడతాం. ఏ లొల్లేదు కానీ మన పిల్లగానికి 3 తులాల బంగారం పెడతాను కదా, మనం 30 తులాల బంగారం పెడదాం పిల్లకు. 30 తులాలు అయితే మాకు ఓకే. పెట్టుకోదురని మాట్లాడుకున్నాం కదా, ఇక షేగా అడుగుదాం. సరే కానీ మరి పిల్లగాడు కారు అడుగుతుండు కదా. ఏంది కారా? ఏ బండి అన్నా కొనుక్కోండి, ₹1,00,000 ఇస్తాం. ఈ రోజులలో ఎవరైనా బండ్లు అడుగుతుండ్లా? కార్లేనా? మీరు కారే కొనుక్కోర్రి, బండే కొనుక్కోర్రి. 5 లక్షలు అయితే ఇస్తాం, మీ ఇష్టం. 5 లక్షల కారు వస్తుందా? ఓ 10 లక్షలు ఏంటి? సరే కారుకి ఎందుకు 10 లక్షలు ఇస్తాం. పోసేటి 50 లక్షలు, కారు 10 లక్షలు, 60 లక్షలు అగ్గం వరకు ముట్ట చెప్తాం. సరేనా? ఇక మరి తిందాం పాండి. అన్ని బగ్గనే అడుగుతాను కానీ పిల్లగానికి ఎంత వస్తుంది నెలకు జీతం? నేను నౌకరు బంద్ చేసిన, వ్యవసాయం చేస్తున్నా పెద్దమ్మ. ఏంది వ్యవసాయం చేస్తానవా? అదేంది ఏదో దొంగతనం చేసినట్టు నోరు తత్తురు. దొంగతనం చేసినోనికైనా లంగతనం చేసినోనికైనా పిల్లని ఇస్తారు కానీ వ్యవసాయం చేసినోనికి పిల్లని ఇస్తారా? ఏంది నీకు 50 లక్షల కట్నం కావాలి, 10 లక్షల కారు కావాలి, మెల్ల గొలుసు కావాలి, చేతికి బ్రాస్లెట్ కావాలి. ఏదో నౌకరీ చేస్తానమని ఇవన్నీ ఒప్పుకున్నాం కానీ వ్యవసాయం చేస్తానమని తెస్తే ఇంట్లోకే రానేకపోదు. ముందు బయటికి నడిచి మాట్లాడు, ఇంకా కూసుండి చూస్తారు. మల్లేశం, నిన్ను నమ్మి సంబంధం చూడమంటే ఇట్లా వ్యవసాయం చేసే సంబంధం తెస్తావా? నీకన్నా కొంచెం బుద్ధి ఉండద్దా? భలే సంబంధం తెచ్చినావు పో. అవునే పిల్ల, ఎందుకు ఎడతాను? వ్యవసాయం చేస్తాను అన్నాక వెళ్ళనే ఇలా కొడుతుంది. ఇంకా నయ్యం లగ్గమైన కదా తెలవలే. ఊకో ఏడవకు. ఎందుకు ఎడుతున్నావు అమ్మా? నీకు మంచి నౌకరున్న పిల్లగాని చూసి ఏ లోటు లేకుండా సారుకునే వారికి పెళ్లి చేస్తావు అమ్మా. లేదు నాన్న, నేను ఈయననే పెళ్లి చేసుకుంటా. నేను నిన్ను వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తానా?
మీ అల్లుడు ఏం చెప్తుండానంటే వ్యవసాయం చెప్తుండట నాకు ఎంత విలువ తక్కువ, నేను నిన్ను మంచి నౌకర్యానికి ఇచ్చి పెళ్లి చేస్తా. నౌకరు ఉన్నోనికి నన్ను ఇచ్చి పెళ్లి చేసినావు కదా నాన్న, ఎంత సంపాదిస్తున్నావు? ఉప్పుతో 9 పప్పుతో 10. మా అత్త మామలు పంపితే గానీ మా బతుకెళ్ళది ఇత్తలేం. అయినా మా అల్లునికి పట్నంలో నౌకరు ఉందంటే అదే గొప్ప అమ్మ. అదే వ్యవసాయం చేసేటోడు అంటే ఎందుకంత తక్కువ చూపు నాన్న? ఒక రైతు వ్యవసాయం చేస్తాడంటే 10 మందికి పని దొరుకుతుంది, 100 మందికి తిండి దొరుకుతుంది. నీ అల్లుడు ఏం చేస్తాడని అడిగితే వ్యవసాయం చేస్తాడని గర్వంగా చెప్పుకోనా? మేము సిటీలో ఉండి మంచి బతకాలని కోరుకుంటారు కానీ మీ దగ్గరుండి మీ మంచి చెడులు చూసుకోవాలని అనుకోరా నాన్న? వ్యవసాయం చేసేటోడు అయ్యవ దగ్గరే ఉండి వాళ్ళ కష్ట సుఖాలు చూసుకుంటాను నాన్న. అదే నౌకరీ చేసేటోడు అయ్యవని చూడాలనిపించినా కానీ లీవులు దొరకక రాలేదు నాన్న. చూసావు కదా నాన్న, ఇలా చెల్లెకి పెళ్లి చూపులని తెలిసినా కూడా నా భర్త లీవ్ లేక రాలేకపోయిండు. అది నౌకరున్న పరిస్థితి. సరే అమ్మ, పిల్లగాని వాళ్ళకు ఫోన్ కలుపు. అమ్మా అరే వాళ్ళు రమ్మని బతిలాడుతున్నారా? వద్దమ్మా, మనకి సంబంధం. పోదాం రా, అంతగానం అడుగుతున్నారు కదా. సరే అమ్మా, పోదాం. నన్ను క్షమించు చెల్లమ్మ. అయ్యో అన్నయ్య, అంత మాట ఎందుకు? నన్ను క్షమించు బాబు. అమ్మా సిరి, నానా ఇగో మా అమ్మాయి, ఇక నుంచి మీ అమ్మాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పల్లె టాలెంట్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంటి గంట ఉంటుంది, గట్టి కొట్టురు ఇట్లా.